హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ? మావైతే అయిపోయినాయండి. అన్నీ అయిపోయినాయి గానీ, నేను చిన్న చిట్కా చూపిద్దామని అందరికి ఉపయోగపడుతుంది, ఎవరికైనా అవసరం పడుతుందని చెప్పేసి వచ్చానండి. దానికి ఎల్లిపాయలు చూపిస్తున్నా. ఏంటంటే ఎల్లిపాయలండి పెద్ద ఆయుధం మనకైతే. ఇప్పట్లో అయితే మాత్రం నాకైతే చాలా మంచి పని చేస్తాయి ఎల్లిపాయలు. బొద్దింకలకు గానీ, బల్లులకైనా బాగా పనిచేస్తాయండి. నేను ఎప్పటినుంచో వాడుతున్నా అండి. ఇంతకుముందు ఎవరో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారనమాట. దాన్ని బట్టి నేను ఫాలో అవుతున్నా. నాకు బాగా పనిచేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో నాకు అయి అవసరం పడలేదు. ఈరోజు అవసరం పడింది కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి చిన్న వీడియో తీస్తున్నబ్బా. నాకేంటంటే బొద్దింకలు, బల్లులు ఏ ప్లేస్‌లో ఎక్కువ దొరుకుతున్నాయో ఆడ పెట్టేసాను. వారం, 10 రోజుల దాకా ఆ వైపులో రావన్నమాట. ఆ తర్వాత మళ్ళా క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసామనుకో అసలు మొత్తానికి రావండి. చాలా బాగా పనిచేస్తాయి. చాలా మందికి ఈ ఇబ్బందులు పడేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకొని చేయండి. నేను ఈ మధ్య లేవు అని చెప్పేసి వదిలేసాను. మొన్న ఒక వీడియో చూసానబ్బా. ఇంట్లో బల్లులుంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు, బల్లులు లేకపోతే శనేశ్వరుడు తిరుగుతున్నట్టు అంటే, అవునా మా ఇంట్లో బల్లులు లేవు కదా! నేను ఎల్లిపాయలు అయి చిత్తగొట్టి పెట్టేసి తరిమేస్తేనేమో లక్ష్మీదేవిని అన్నట్టు ఆలోచించాను. నిజంగా జోక్‌గా అనుకోకండి. ఆవిడకి తెలిసింది ఆవిడ చెప్పింది. అది నిజమే కావచ్చేమో కానీ మనకైతే భయం కదండీ! అలా అని చెప్పేసి నేను చెప్తున్నా. మీకు ఒకవేళ పోనీలే ఏం కాదు పడకుండా జాగ్రత్త చూసుకుంటే ఉంచుకోండి. వద్దమ్మా బల్లులు ఏమన్నా పడితే బాధ, పిల్లలు తినే దాంట్లో పడితే కష్టం కదా అనుకునే వాళ్ళు ఇలా ఫాలో అవ్వండి. సరేనా? ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాధ పెట్టాలని కాదండి. నాకు తెలిసింది నేను చెప్తున్నా. అందుకని చెప్పేసి నేను ఆ రోజు నుంచి ఆ రోజు ఆవిడ చెప్పినప్పుడే నేను అనుకున్నా మా ఇంట్లో లేవు కదా అనుకుని నెక్స్ట్ రోజు నుంచి వస్తూ ఉన్నాయండి. మరి ఇదేంటో అర్థం కావట్లేదు. 4, 5 బల్లులు తిరుగుతున్నాయి. పిల్లలు కూడా తిరుగుతున్నాయి. అందుకని భయమేసి నిన్న సాయంత్రం ఒకటి కనిపించింది కిచెన్‌లో. ఇందులోనే పడిపోతే కష్టం కదండీ అని చెప్పేసి తీసేసి ఇంకా అది ఉన్నది కూడా ఆడ ఖాళీ గిన్నెలో పెట్టేసాను. పులిహోర పెట్టాను కొంచెం ఉంటే. రాత్రికి తిందామని పెట్టాననమాట. అది మూత పెట్టినా గానీ పక్కన పడిందో ఏమో మనకు తెలీదు కదండీ! పడేసామనమాట. అలా ఎన్నెన్ని పడేసుకుంటాం, చూస్తే పడేస్తాం. చూడకపోతే తినేస్తాం కదండీ! మన హెల్త్ చూసుకోవాలి కదండీ! లక్ష్మీదేవి సంగతి పక్కకు పెట్టండి. లక్ష్మీదేవి ఎలా అయినా మనకు రావాలనంటే వస్తది గానీ, మన హెల్త్ అయితే పాడైపోతే ఎవరు చూస్తారండి? డబ్బులు కావాలి కదా ముందు. అందుకని చెప్పేసి మనం జాగ్రత్త పడదామండి. మనకంటే ఏదో ఒకటి పిల్లలు తింటే కష్టం కదండీ! అందుకని చెప్పేసి బల్లులు రాకుండా, బొద్దింకలు రాకుండా చిట్కా ఫాలో అవ్వండి. మీకు అందరికి నచ్చుతుందనుకుంటా. నచ్చితే లైక్ చేయండి.